బ్రిటన్లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు 6 బ్రేకింగ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, ఏపీలో రాజ్యసభ సీటుకు ఈసీ స్కెడ్యూల్ మే 9న ఎన్నిక. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి స్కెడ్యూల్ విడుదలైంది. మే 9వ తేదీన ఈ ఉప ఎన్నిక నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 29న తుది గడువు. ఇక సెకండ్ బ్రేకింగ్ చూద్దాం. కంచగచ్చిబౌలి భూములపై మరి కాసేపట్లో సుప్రీం విచారణ. కంచగచ్చిబౌలి భూముల కేసుపై సుప్రీంకోర్టు మరి కాసేపట్లో విచారణ చేపడుతుంది. ఆ 400 ఎకరాలు అటవీ భూమి కాదని, జంతువులు లేవని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. జస్టిస్ కవాయ్, జస్టిస్ జార్జ్ బెంచ్ ఈ కేసు విచారిస్తుంది. ఇక థర్డ్ బ్రేకింగ్, జపాన్ లో సీఎం రేవంత్ 22 వరకు పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ. సీఎం రేవంత్ జపాన్ లో పర్యటిస్తున్నారు. ఒసాకా వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించబోతున్నారు. ఈ నెల 22 వరకు టోక్యో, మౌంట్ ఫూజీ, ఒసాకా, హిరోషిమాలో రేవంత్ పర్యటిస్తారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, ఏపీ సీఎం చంద్రబాబుతో 16వ ఆర్థిక సంఘం భేటీ, నిధులపై చర్చ. 16వ ఆర్థిక సంఘం అమరావతిలో పర్యటిస్తుంది. అరవింద్ పడగరియా నేతృత్వంలో ఆర్థిక సంఘం సభ్యులు ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబును కలుసుకుంటారు. ఇక ఏపీకి రావాల్సిన, ఏపీ కోరుతున్న నిధులపై చర్చిస్తారు. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్, హైదరాబాద్ లో 2 సంస్థలపై 10 చోట్ల ఈడీ దాడులు. హైదరాబాద్ లో 10 చోట్ల ఈడీ దాడులు చేస్తోంది. సురానా, సాయి సూర్య డెవలపర్స్ పై ఈడీ బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి. సురానా గ్రూప్ చైర్మన్, డైరెక్టర్ ఇళ్లలో తనిఖీలు. సాయి సూర్య డెవలపర్స్ ఎండి సతీష్ నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక లాస్ట్ బ్రేకింగ్, వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం ధర్మాసనం ఇవాళ విచారణ. వక్ఫ్ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్ అన్ని సుప్రీంకోర్టు ఇవాళ విచారిస్తుంది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా 35 పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారించబోతోంది. ఇవి ఇప్పటివరకు 6 బ్రేకింగ్స్. ఇక